కుటుంబ సంస్థ పిఎల్ఆర్ అక్రమాలపై విజిలెన్స్ పంజా. విచారణలేనా? చర్యలు ఎప్పుడు? నిప్పులు చెరుగుతున్న బీసీవై పార్టీ. అవినీతి చేసినట్టు రికార్డులు ఉన్నా తాత్సారం ఎందుకు? చంద్రబాబు పెద్దిరెడ్డి మధ్య సాన్నిహిత్యానికి ఇది నిదర్శనం కాదా? జగన్ ప్రభుత్వ హయాంలో గ్రామీణ రహదారుల నిర్మాణ పనుల్లో జరిగిన భారీ అక్రమాలపై కూటమి ప్రభుత్వం విజిలెన్స్ విచారణను వేగవంతం చేసింది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులకు చెందిన పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ సంస్థకు నిబంధనలకు విరుద్ధంగా వేల కోట్ల పనులు కట్టపెట్టడంపై విచారణ జరుగుతూ ఉండగా దీనిపై బీసీవై పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. విచారణల పేరుతో కాలయాపన వద్దని డిమాండ్ చేస్తోంది. ఈ భారీ కుంభకోణంపై బీసీవై పార్టీ నిప్పులు చెరిగింది. కేవలం విచారణలు చేస్తూ కాలయాపన చేయటం వల్ల ఉపయోగం లేదు. అక్రమాలు స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు ఇంకెప్పుడు చర్యలు తీసుకుంటారు? ఎప్పుడు శిక్ష వేస్తారు అంటూ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తోంది బీసీవై పార్టీ. వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగమైన దోషులను ఇంకా అరెస్టు చేయకపోవడంపై మండిపడుతోంది. అధికార దుర్వినియోగం, అడ్డగోలు దోపిడీ. జిల్లాలో మంజూరైన 1300 కోట్ల విలువైన రహదారి పనుల్లో ఏకంగా 1000 కోట్ల పనుల్ని కేవలం ఒక్క పిఎల్ఆర్ సంస్థకే దక్కేలా పెద్దిరెడ్డి తన అధికారాన్ని వాడారనేది ప్రధాన ఆరోపణ. 1100 కోట్ల విలువైన రోడ్ల పనుల్ని తన కుటుంబ సంస్థకు ఇచ్చుకోవడమే కాకుండా ఇతర కాంట్రాక్టర్లు టెండర్లలో పాల్గొనకుండా అడ్డుకున్నారని విజిలెన్స్ గుర్తించింది. హైకోర్టు న్యాయవాది ప్రసాద్ ఫిర్యాదుతో బయటపడ్డ ఈ కుంభకోణంలో షాకింగ్ నిజాలు వెలుగు చూస్తున్నాయి. క్షేత్రస్థాయిలో రోడ్లు వేయకుండానే బిల్లులు డ్రా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై స్పందించిన బీసీవై పార్టీ ఈ అక్రమాల్లో భాగస్వాములైన పంచాయతీరాజ్ ఇంజనీర్లను, పెద్దిరెడ్డి కుటుంబాన్ని వెంటనే చట్టం ముందు నిలబెట్టాలని డిమాండ్ చేస్తోంది.